మన బుద్ధి ఎందుకు మారుతూనే ఉంటుంది? అదే మనిషి అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు. ఎందుకు? ఇదేవైనా వ్యక్తిత్వ సమస్య, లేదా అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ మనల్ని మార్చేస్తుందా? అంటే ఆఫీస్లో బాస్ చేసే పని లీడర్షిప్ అయితే, అదే పని ఒక ఎంప్లాయ్ చేస్తే తప్పవుతుంది. అలానే పాలిటిక్స్లోనూ, రిచ్ పర్సన్స్లోనూ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది. దీనివల్ల ఏమర్థమైందంటే, పవర్ పెరిగితే సెల్ఫ్ ఫోకస్ పెరుగుతుంది. అంటే ఆ టైంలో పక్కోడికేమైతే నాకేంటి అనే ఆలోచన తగ్గుతుంది. దీనివల్ల నాకేంటి లాభం అనే ఆలోచన పెరుగుతుంది. స్టడీలో తేలిందేందంటే, అధికారం ఉన్నవాళ్లు మోరల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు జస్టిస్, కేర్ లాంటి ప్రిన్సిపల్స్ కన్నా తమ గోల్స్, తమ పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పవర్ మనిషిని చెడ్డవాణ్ణి చెయ్యదు, పవర్ మనిషిలో ఉన్నదాన్ని బయట పెడుతుంది. మోస్ట్లీ అధికారంలో లేనప్పుడు నీతి ఒక రక్షణగా మారుతుంది. అదే అధికారం వచ్చినప్పుడు నీతి అనేది ఒక ఆప్షన్ మాత్రమే. భయం తగ్గుతుంది, కాన్సిక్వెన్సెస్ దూరంగా అనిపిస్తాయి. అందుకే బ్రెయిన్లో జస్టిఫికేషన్ మొదలవుతుంది. నేను తప్పు చేయలేదు, నాకు రైట్ ఉంది, సిస్టమ్ ఇలానే ఉంది అనే మోరల్ షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు రియల్ వరల్డ్లో చూసుకుంటే, రీసెంట్గా బాగా హాట్ టాపిక్గా మారిన ఎప్స్టీన్ ఫైల్స్ ఏం చెబుతున్నాయి? పవర్, డబ్బు, కనెక్షన్స్ ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఎలా తగ్గిపోతుందో చూపిస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఎప్స్టీన్ ఒక్కడే కాదు, అతడిని ప్రొటెక్ట్ చేసిన సిస్టమ్. ఎలైట్ సర్కిల్స్లో పబ్లిక్ మోరల్స్ ఒకటి, ప్రైవేట్ బిహేవియర్లో ఇంకొకటి. సైకాలజీలో దీనిని మోరల్ ఇన్సులేషన్ అని అంటారు. అంటే పవర్ఫుల్ పీపుల్ కాన్సిక్వెన్సెస్ నుండి ఇన్సులేటెడ్ అయిపోతారు. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ లేకపోతే మొరాలిటీ బలహీనపడుతుంది. ఇది సైన్స్ చెప్పిన థియరీకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఈ ప్రపంచంలో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు. అలానే పవర్ ఉన్నవాడు, పవర్ లేనివాడు అని మంచి చెడు డిసైడ్ చేయలేం. వాళ్లకి మనకి డిఫరెన్స్ ఒకటే, అదే పవర్. లోపలికి పవర్ వస్తే మన నీతి, నిజాయితీ ఇంకా ఇలానే ఉంటుందా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో కాపరి ఉండేవాడు. అతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉండేది. ఆ కర్రతో గొర్రెలను కాపాడేవాడు, దారి చూపించేవాడు, ఎవరైనా దొంగలు వస్తే భయపెట్టేవాడు. అయితే అప్పుడు ఆ కాపరికి ఆ గ్రామ ప్రజలు మెచ్చుకునేవాళ్లు. అలా ఒకరోజు ఆ గ్రామ ప్రజలు ఆ కాపరిని పిలిచి, నువ్వు నీ పని బాగా చేస్తున్నావు కాబట్టి ఆ అడవికి నువ్వే అధిపతి అన్నారు. దాంతో అతని చేతిలో కేవలం కర్రనే కాదు, శిక్షించే హక్కు కూడా వచ్చింది. మొదట అతను అదే కర్రతో గొర్రెలను కాపాడాడు. తర్వాత అదే కర్రతో తన మాట వినని గొర్రెను కొట్టాడు. ఆ తర్వాత నడిచే గొర్రెలను చూసి అతడికి శాంతి కలగలేదు, కానీ అధికారం అలవాటైపోయింది. ఒకరోజు ఒక గొర్రె ఇలా అడిగింది, నిన్ను నమ్మం కదా, ఇప్పుడెందుకు భయపడాలి అని. కాపరి కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. చేతిలో కర్ర వణికింది. ఆ కాపరికి అర్థమైంది ఏంటంటే, కర్ర మారలేదు, గొర్రెలు మారలేదు, కానీ మారింది తనకు వచ్చిన అధికారమని. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనిషి మారతాడని కాదు, అది జస్ట్ చెప్పుకోవడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. నిజమేంటంటే, అధికారం వచ్చినప్పుడు మనిషి తనకున్న మాస్క్ని పడేసి జీవిస్తాడు. భయం ఉన్నంతవరకే ఈ రూల్స్, మొరాలిటీ, నేను మంచివాణ్ణి అన్న సెల్ఫ్ ఇమేజ్. ఒక్కసారి భయం పోతే నిజమైన ప్రయారిటీస్ బయటపడతాయి. పవర్ అనేది అందరికీ వస్తే అందరూ లిమిట్ దాటేస్తారని కాదు, కానీ లిమిట్ దాటే అవకాశం మొదటిసారి అప్పుడే వస్తుంది. బట్ కొంతమంది అనుకోవచ్చు, ఆ పవర్ నాకుంటే నేను మంచి పనులే చేస్తాను అని. అదొక ఊహ మాత్రమే. ఒక్కసారి సిస్టమ్ని అబ్జర్వ్ చేయి, వ్యక్తులని కాదు. ఎవరికి క్వశ్చన్ లేని పవర్ ఉంటుందో అక్కడే డేంజర్ ఉంటుంది. ఒకవేళ నీకు పవర్ వస్తే చెక్స్ పెట్టుకో, నీకు స్ట్రక్చర్ కావాలి అంతే. పవర్ మనల్ని మార్చదు, కేవలం పరీక్షిస్తుంది.